పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం కైలాసనాథ సన్నిధానంలో భోగి శ్రీనుస్వామి 18వసారి అయ్యప్ప స్వామి వేసుకున్న సందర్భంగా గుమ్మలక్ష్మీపురం బిఎస్ఆర్ కళింగ వైశ్య కళ్యాణ మండపంలో కన్నుల విందుగా పడిపూజలు నిర్వహించారు. కైలాస సన్నిధానం నుండి అయ్యప్ప స్వామికి ప్రత్యేక ఆకర్షణగా కేరళ డ్రమ్స్తో డప్పు వాయిద్యాలతో స్వామివారిని తిరువీధుల్లో పూరేగిస్తూ కళ్యాణ మండపం తీసుకెళ్లారు. అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందడానికి గుమ్మలక్ష్మీపురం కురుపాం మండలాలకు చెందిన అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. బత్తిలి రంప తాతబాబు శర్మ వారిచే కలశ స్థాపన కార్యక్రమం మరియు ప్రత్యేకమైన పూజలు నిర్వహించిన అనంతరం పార్వతీపురం మురుపాక కాళిదాసు గురువుచే ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకాకుళం జిల్లా మల్వపుట్టు అయ్యప్ప స్వామి భజన గ్రూపుతో పూజా కార్యక్రమం చేపట్టారు. ఈ అయ్యప్ప భజన కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుండి మారుమూల ప్రాంతాల నుండి అయ్యప్ప స్వాములు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైస్ సంఘ అధ్యక్షులు గుడ్ల హరిప్రసాద్, వర్తక సంఘ అధ్యక్షులు బుడంకాయల వెంకటరావు, అయ్యప్ప స్వామి భక్తులు, అయ్యప్ప సివిల్ స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సప్తమే చెప్పాను. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు పవిత్ర కార్తీక మాసంలో గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీలో ఈ పడి పూజ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మన బంగారం శ్రీనిస్వామి గారు తన 18వ సంవత్సరం ఈరోజు ఆయన అయ్యప్ప మాల వేసుకోవడం, మండల దీక్షలో భాగంగా ఈరోజు పడి పూజ గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీ బిఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ మంచి కార్యక్రమం వల్ల గ్రామం అయితేనేమి మండలం మొత్తం కూడా భక్తులందరూ కూడా చాలా సంతోషంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అందరికీ కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. గ్రామ ప్రజలు 50 మంది, సుమారుగా 1000 మంది అయ్యప్ప స్వాములు కూడా పాల్గొంటున్నారు. వారందరికీ కూడా పేరు పేరున గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వారందరికీ కూడా ఆ అయ్యప్ప దీక్షలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప.